ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నారంటే, ప్రస్తుతం నీవు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను చూచి నువ్వు ఏమాత్రం కూడా భయపడొద్దని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, వాళ్ళు నీకన్నా బలమైన వారుగా కనబడినప్పుడు కానీ, నీకన్నా శక్తి కలిగిన వారుగా కనబడినప్పుడు కానీ, నేను వారిని ఎదుర్కోలేను అని నీకు అనిపించినప్పుడు కానీ, నీ పరిస్థితులను చూసినప్పుడు నువ్వు ఏమాత్రం భయపడొద్దు. ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటానని ఆయన బలపరుస్తున్నారు. ఐగుప్తు లోకమునకు సాదృశ్యం. అలాంటి లోకము నుంచి దేవుడు తన బిడ్డలు విడిపించాడు కదా. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ప్రార్థనలు అనేకమైనవి దేవుడు ఆలకించారు. ఎన్నో మార్లు దేవుడు నీకు జవాబిచ్చారు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు నీ పట్ల చేశారు. ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నారంటే, ఆయన నిన్ను విడువలేదు. ఈరోజు నీవు కనబరిచే విశ్వాసం ఏదైతే ఉందో, ఈరోజు నువ్వు దేవుని పట్ల చూపించే నమ్మకం ఏదైతే ఉందో, అది క్రియల రూపంలో మారి నీ శత్రువుల మీద, అపవాది యొక్క వాడు చేసే ఆ యుద్ధం మీద నీకు జయంగా నీ విశ్వాసము, నీ నమ్మకము కార్యము జరిగించబోతూ ఉంది. ఆమేన్. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకుంటున్నాను మా ఇంట్లో, నేను ఒక్కడనే ప్రార్థన చేసుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీతో పాటు నీ దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీ ప్రతి కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో భారమంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకని ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, వారిని చూసి అస్సలు నువ్వు జడియొద్దు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని. నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రభు ఎప్పుడు కార్యం చేస్తాడని. సమీపించింది దేవుని వాగ్దానము నీ పట్ల నెరవేరే సమయము. ఆమేన్. నీ బిడ్డల పట్ల నెరవేరే సమయము, నీ జీవితంలో కార్యములు జరిగే సమయము దేవుడు ఇచ్చేసాడు నీ జీవితంలో. విశ్వాసంతో ప్రార్థన చేయంతే. ఎన్ని పరిస్థితులు నీ కంటికి ఎలా కనిపించినా సరే, మీరు ఆదికాండములో చూడండి, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, దేవుడు వెలుగు కమ్మను పలికాడట. ఆయన చూసింది చీకటినే, కానీ దేవుడు వెలుగు కమ్మను పలికాడు. ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత నీ జీవితంలో ఏ చీకటి ఉందో, ఏ శోధన ఉందో, ఏ ఇబ్బంది ఏ రూపాన ఉందో అది పోవును గాక అని యేసు నామంలో నువ్వు ప్రకటించు, ప్రవచించు. విశ్వాసముంచు నువ్వు దేవుని మీద. అద్భుతమైన రీతిలో నీ జీవితంలో అనేకమైన కార్యాలు దేవుడు ఈ దినము నీ పట్ల జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. భయపడొద్దు, దేవుడు నీకు తోడై ఉంటారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.